ఎంఆర్ఎఫ్ టైర్లు అనేవి బయట షాప్స్ ఉంటాయి కదా, అక్కడ కొనుక్కోవడానికి ఎక్స్క్లూజివ్ షోరూంలో కొనుక్కోవడానికి గల మెయిన్ తేడా ఏంటండి అసలు? ఇట్లా కొన్న టైర్సే ఒరిజినల్ విత్ లేటెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ విత్ ఫుల్ 6 years ఆఫ్ వారంటీ కవర్తో వస్తాయండి. టైర్ క్వాలిటీ చూడడానికి ఇక్కడ సీల్ ఒకటి ఉంటుందండి. ఈ సీల్ ఎంఆర్ఎఫ్ వాడు వేస్తాడు. ఈ సీల్ లేకపోయినా కొనకూడదు. లేదా ఇక్కడ కొన్ని మార్కింగ్స్ ఉంటాయండి. ఇవి ఏంటంటే ఐడెంటిఫికేషన్ వెట్ గ్రిప్ చాలా బాగుంటుందండి. ఇవి కూడా బాగుంటాయి, కానీ స్మూత్ రైడ్ ఈక్వల్గా అరగడం, మీకు దాంట్లో ఉండే స్టీల్ స్ట్రక్చర్ అంతా కూడా రౌండ్గా రేడియల్గా ఉంటుంది. అవునండి. సో దీనికి ఏంటంటే రోలింగ్ రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. దానివల్ల మనకి ఎలక్ట్రిక్ వెహికల్ రేంజ్ బాగుంటుంది. బ్యాటరీ మన ఎంఆర్ఎఫ్ లో వారంటీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ బేసిక్గా 2 మేజర్ పాయింట్స్ అండి. ఎక్కడైనా టైర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలార్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా పార్ట్స్ మాట్లాడుతాం. చాలా మంది అయితే కామెంట్ సెక్షన్, ఎందుకంటే మనం టైర్లకు సంబంధించి వీడియోలు అయితే చేస్తూ ఉంటాం కదా, అంటే డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో మనకి టైర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇది ఎక్స్క్లూజివ్ టైర్స్కి సంబంధించినటువంటి వీడియో అండి. సో జనరల్గా చాలామంది అయితే డౌట్స్ అడుగుతూ ఉంటారు, ఏంటనేసి అంటే అన్న ఏ కంపెనీ టైర్ వేసుకోవాలి, సో ఎలాంటి టైర్ వేసుకోవాలి, ఏ బటన్ వేసుకోవాలి, సో నాది ఎంత సీసీ బైక్ అన్నా ఏ టైర్ దానికి ఫిట్ అవుతుంది, ఏ టైర్ పర్ఫెక్ట్, నేను పలానా రోడ్లో తిరుగుతూ ఉంటాను దానికి ఏ టైర్ వేసుకోవాలి, ఇలాంటి కామెంట్స్ అయితే చాలానే వస్తాయండి. వాటికి సంబంధించి నేను ఎక్స్క్లూజివ్గా ఒక టైర్కి సంబంధించిన వీడియో చేద్దామని అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే మనం విశాఖపట్నం దొండపర్తిలో అయితే ఉండడం జరిగింది. శ్రీరామ్ టైర్స్ ఎంఆర్ఎఫ్ ఎక్స్క్లూజివ్ షోరూమ్కి అయితే వచ్చామండి. సో ఇక్కడైతే ప్రొపరేటర్ గారిని అడుగుదాం, ఏ టైర్ దేనికోసం అని చెప్పేసి ఏంటని అయితే చెప్తారు. హాయ్ అండి, నైస్ మీటింగ్. హాయ్, నా పేరు నవీన్ అండి. దొండపర్తిలో శ్రీరామ్ టైర్స్ ఎంఆర్ఎఫ్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ప్రొపరేటర్ అండి. అదే హాయ్ అండి. యాక్చువల్గా నాకైతే ఇలా కామెంట్స్ అయితే అడుగుతూ ఉంటారు అనమాట. మీరు కూడా నా ఛానల్ చూసే ఉంటారు. ఈ టైర్స్కి సంబంధించి మనం చాలా వీడియోస్ అయితే చేసాం, మంచి వైరల్ వీడియోస్ అయితే అయినవి. వాటిలో భాగంగానే మీకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎంఆర్ఎఫ్ టైర్లు అనేవి బయట షాప్స్ ఉంటాయి కదా, అక్కడ కొనుక్కోవడానికి ఎక్స్క్లూజివ్ షోరూంలో కొనుక్కోవడానికి గల మెయిన్ తేడా ఏంటండి అసలు? యాక్చువల్గా ఎంఆర్ఎఫ్ అయితే రూల్ ప్రకారంగా కంపెనీ బయట థర్డ్ పార్టీ షాపుల్లో కానీ ఆటోమొబైల్ షాపుల్లో కానీ సేల్ చేయడానికి లీగల్ అథారిటీ లేదండి. ఓకే. ఎంఆర్ఎఫ్ పర్టికులర్గా ఆథరైజ్ డీలర్షిప్ అని మన డిపాజిట్ పే చేయడం ద్వారా మనకి ఎక్స్క్లూజివ్ డీలర్షిప్స్, ఆథరైజ్ డీలర్షిప్స్ ఇస్తారు. దాంట్లో కొన్న టైర్సే ఒరిజినల్ విత్ లేటెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ విత్ ఫుల్ 6 years ఆఫ్ వారంటీ కవర్తో వస్తాయండి. ఇన్ కేస్ మీరు బయట పర్చేస్ చేసి వారంటీ షోరూంలో క్లెయిమ్ చేసుకుందామంటే అవి ఒరిజినల్ కాకపోవచ్చు, లేదా ఓల్డ్ స్టాక్ అవ్వచ్చు. సో మన దగ్గర వారంటీ క్లెయిమ్ ప్రాసెస్ ఉండదు. ఎంఆర్ఎఫ్ షోరూంలో కొంటేనే మీకు ఎంఆర్ఎఫ్ వారంటీ క్లెయిమ్ అవుతుంది. ఓకే. ఒక టైర్ కొనుక్కోవాలంటే ఫస్ట్ ఏం చూసి కొనుక్కోవాలండి? మీ దగ్గర టైర్ నాకు కావాలని అని చెప్పేసి ఇదిగోండి ఇది పట్టుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి మీరు అన్నారనుకోండి, సో నేను అది డైరెక్ట్ పట్టుకొని వెళ్ళిపోవచ్చు, ఏదైనా చెక్ చేసుకోవడానికి ఉందా ఫస్ట్ థింగ్? బేసిక్గా టైర్ ఎంఆర్ఎఫ్ నుంచి వచ్చినప్పుడు షోరూంలో కొనడమే ఫస్ట్ మీకు 100% జెన్యూనిటీ అనేది. ఇంకోటి ఏంటంటే ఎంఆర్ఎఫ్ టైర్ క్వాలిటీ చూడడానికి ఇక్కడ సీల్ ఒకటి ఉంటుందండి. ఈ సీల్ ఎంఆర్ఎఫ్ వాడు వేస్తాడు. ఈ సీల్ లేకపోయినా కొనకూడదు. లేదా ఇక్కడ కొన్ని మార్కింగ్స్ ఉంటాయండి. ఇవి ఏంటంటే ఐడెంటిఫికేషన్ మార్క్, టైర్ ఐడెంటిఫికేషన్ మార్క్స్. ఇవి ఒరిజినల్ టైర్స్ మీద దొరుకుతాయండి. ఇవి మామూలు బయట కూడా రిప్లికేట్ చేయొచ్చు, కానీ ఈ క్వాలిటీ సీల్ ఈ క్వాలిటీ దొరకదు. ప్లస్ రబ్బర్ కూడా చూస్తుంటే కొంచెం క్వాలిటీ డిఫరెన్స్ మాకైతే ఐడెంటిఫై చేయగలం. ఇంకోటి ఏంటంటే మీరు కంపల్సరీగా ఎక్కడ కొన్న బిల్లు, ట్యాక్స్ బిల్ తీసుకోవాలి. ఆ బిల్లు మీద వారంటీ మెన్షన్ చేసి ఉండాలి, అది ఇంపార్టెంట్. అయితే ఇంకోటి అండి, ఇప్పుడు 5 years లోపల మ్యానుఫ్యాక్చర్ అంటే 5 years దానికి వారంటీ ఉంటుంది కదండి. మనం ఎన్ని నెలల మ్యానుఫ్యాక్చర్ అయిన టైర్ అయితే తీసుకోవచ్చు? అంటే బేసిక్గా ఒక టైర్ మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత 3 years వరకు అయితే తీసుకోవచ్చండి. మనకి వాడకుండా ఉంటే 6 to 10 years వరకు టైర్కి ఏ ప్రాబ్లం ఉండదు, కానీ 3 years వరకు తీసుకోవచ్చు. బట్ షోరూంలో ఎప్పుడు ఎక్కువ మనకి రొటేషన్ ఉండడం వల్ల 3 years ఓల్డ్ టైర్స్ ఉండవు. మహా అయితే 6 to 1 year ఓల్డ్ టైర్సే ఉంటాయి, అంటే 6 months to 1 year ఓల్డ్ టైర్స్. ఓకే. ఆ లోపు ఉన్న టైర్స్ ఏదైనా హ్యాపీగా వితౌట్ ఎనీ డౌట్ తీసుకోవచ్చండి. ఓకే అండి. అయితే ఇప్పుడు 2 wheelers వచ్చేటప్పటికి 150cc సెగ్మెంట్ వరకు చూద్దామండి. ఓకే. 150cc సెగ్మెంట్ వరకు ఏ టైర్ని మీరు సజెస్ట్ చేస్తారు? అంటే ఏ రోడ్లో ఏ టైర్ బాగుంటుంది ఏంటనేది, ఎన్ని రకాల టైర్లు ఉంటాయండి అసలు? మనకి 125cc 110cc వెహికల్స్ మన వైజాగ్ లాంటి సిటీలో ఎక్కువ తీస్తారండి. దానికి వచ్చేసరికి ఎంఆర్ఎఫ్ 30 years నుంచి నెంబర్ 1గా 2 wheelerలో నిలవడానికి కారణం నైలోగ్రిప్ ప్లస్ అని టైర్ మోడల్ అండి. ఎన్జీపీ అంటారు దీన్ని. ఓకే. ఈ ఫస్ట్ టైర్ ఇదేంటంటే మనకి ఫస్ట్లో పాత ప్యాషన్స్తో వాటితో ఓఎం ఫిట్మెంట్ వచ్చేదండి. ఓఎం ఫిట్మెంట్ వచ్చినప్పుడు ఇది టైర్ లైఫ్ కానీ మైలేజ్ కానీ బాగా ఇంప్రూవ్ అవడం వల్ల మెకానిక్స్ ఆల్ మన కంపెనీస్ ఇదే సజెస్ట్ చేయడం మొదలెట్టారు. నైలోగ్రిప్ 2005 2010 అరౌండ్ జాపర్ అనే సిరీస్ లాంచ్ అయిందండి. ఈ జాపర్ ఏంటంటే సిటీలో కొద్దిగా జిగ్జాగ్, కొద్దిగా కార్నరింగ్ చేయడానికి సూటబుల్గా ఉండే టైర్ ఇది. జాపర్ టైర్ ఇప్పుడు ఓఎం ఫిట్మెంట్ ఇవి ఇస్తున్నాడు. లాస్ట్ 10 years నుంచి ఈ ఓఎం ఫిట్మెంట్ ఇస్తున్నాడు. ఓఎం ఫిట్మెంట్ అంటే ఏంటండి? ఓఎం ఫిట్మెంట్ అంటే మన వెహికల్తో పాటు వచ్చే టైరు ఒకవేళ మనకి ఎంఆర్ఎఫ్ వచ్చినా సిఎట్ ఇచ్చినా ఏదైతే ఇస్తాడో దాని ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. అది మనకి ఎంఆర్ఎఫ్తో టైఅప్ పెట్టుకున్న బళ్ళు ఎంఆర్ఎఫ్తో ఈ జాపర్ సిరీస్ ఇస్తారు. వేరే బ్రాండ్లో కూడా సిమిలర్ లుకింగ్ ప్యాటర్న్, ఎంఆర్ఎఫ్ నుంచి ఇన్స్పైర్ అయిన ప్యాటర్నే ఇలాంటి ప్యాటర్న్స్ ఇస్తున్నారు ఇప్పుడైతే ప్రస్తుతం. నెక్స్ట్ ఇంకా థర్డ్ పార్ట్కి వస్తే మనకి ఇన్ కేసు రోడ్ సరిగ్గా లేకపోయినా, ఏమైనా గొత్తగులు ఉన్నా, మనకి పల్లెటూరు లాంటి రోడ్లు ఉన్నా సరే ఎంఓగ్రిప్ అనేది దింపాడండి. ఇది కూడా ఒక 10 years అలా అయ్యింది. ఇది కూడా దింపి పర్టికులర్గా నాకు హెవీ లోడ్ కావాలి, రోడ్డు బాగాలేదు అని అడిగిన వాళ్ళకి షోరూంలో ఇది చూపిస్తామండి.
లాస్ట్ బటన్ అండి, ఇది ఈజీ రైడ్ అని లేటెస్ట్ గా లాంచ్ అయింది. పైన బోర్డు కూడా చూడండి. ఇది ఏంటంటే మనకి ఒక 3 years అయింది లాంచ్ అయ్యి. ఇది ఏంటంటే మెయిన్లీ మనకి స్మూత్ రైడ్, బ్రేకింగ్, వెట్ గ్రిప్ కోసం అది. ఇన్ఫాక్ట్ ఇంకా లైఫ్ మైలేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంటుంది ఈ టైర్ వల్ల. ఇది ఈజీ రైడ్ అని ఎంఆర్ఎఫ్ కూడా దింపాడు. దానికి మనకి స్పెషల్ ఏంటంటే స్లిట్స్ అని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసాడండి. బేసిక్ గా మామూలుగా కార్ వెహికల్స్ వస్తాయి, దీనివల్ల వెట్ గ్రిప్ చాలా బాగుంటుందండి. ఇవి కూడా బాగుంటాయి, కానీ స్మూత్ రైడ్ ఈక్వల్ గా అరగడం మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది బ్రేకింగ్ అది సిటీ రైడ్స్ లో. అది ఈ బటన్స్ వచ్చాయి మనకి, ఇవి బటన్స్. ఇది సేమ్ ప్యాటర్న్ అండి, వేరే సైజులో సేమ్ ప్యాటర్న్. ఇంకా ఫ్రంట్కి వచ్చేసరికి ఇంకా సేమ్ అందులోనే సేమ్ ప్యారలల్ గా ఫ్రంట్కి కూడా ఎక్కువ గ్రిప్ లేకుండా రోలింగ్ రెసిస్టెన్స్ తక్కువ ఉండేలాగా సేమ్ ప్యాటర్న్స్ వస్తాయి. ఓకే, లో రోలింగ్ రెసిస్టెంట్ టైర్లు కూడా మన దగ్గర రోలింగ్ రెసిస్టెన్స్ ఫ్రంట్ తక్కువ ఉండాలండి, మన స్టీరింగ్ ఈజీగా రొటేట్ అవ్వడానికి తక్కువ ఉండాలి. బ్యాక్ అనేది గ్రిప్ ఎక్కువ ఉంటే మనకి బాగుంటుందండి. ఓకే, 2-wheeler 125 cc వచ్చేసరికి ఇవి మనకున్న ప్యాటర్న్స్. ఓకే, మన షోరూమ్ లో ఒకవేళ ఎవరైనా టైర్ కొనడానికి వచ్చారనుకోండి, మీరు సజెస్ట్ చేస్తారా? అంటే నేను ఏ టైర్ తీసుకుంటే బాగుందని మీకు అడిగేటప్పుడు మీరు అడుగుతారా వాళ్ళు ఏ రోడ్ లో తిరుగుతారు? అవునండి, మనకి షోరూమ్ కి బయట షాప్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే షోరూమ్ లో ప్రతి సైజ్ లో అన్ని ప్యాటర్న్స్ మెయింటైన్ చేస్తామండి. ఎస్పెషల్లీ మన వైజాగ్ లో మన షోరూమ్ లో అన్ని ప్యాటర్న్స్ కంపల్సరీగా ఉంటాయి. ఎందుకంటే సెంటర్ ఆఫ్ ద సిటీ 2-wheeler మార్కెట్ లో ఉంది కాబట్టి ఎక్కువ అన్ని ప్యాటర్న్స్ మెయింటైన్ చేస్తాం. వాళ్ళ బడ్జెట్ బట్టి, వాళ్ళ యూస్ కేస్ బట్టి మనం టైర్ సజెస్ట్ చేస్తాం. ఇవి నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి కాబట్టి ఈ రెండు కొద్దిగా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. అరౌండ్ 1700 అలాగా ఉంటాయి అన్నమాట, సైజెస్ బట్టి ఒక 100 అటు ఇట్లో ఉంటాయి. ఇవి రెండు వచ్చేసరికి ఈ బటన్స్ వచ్చేసరికి అరౌండ్ 1900, 2000 ఆ రేట్లో ఉంటాయి. ఈ మనకి ఏంటంటే ఈ కొద్దిగా ఎడిషనల్ లైఫ్ వస్తాయి, ఎడిషనల్ బెనిఫిట్, గ్రిప్ బెనిఫిట్ కూడా ఉంటుంది కాబట్టి డిఫరెన్స్. ఇవి మీకు ఈ బటన్స్ అనేవి 150 cc వరకు అవైలబుల్ ఉంటాయండి. 150 cc వరకు కామన్ గా ఉండే బటన్స్ అనేవి ఇవే. ఓకే, అండ్ పల్సర్ 150 నుంచి మారుతూ ఉంటాయి. మనకి బేసిక్ గా 150 cc అంటే 150 cc అక్కడ నుంచి మారుతూ ఉంటాయి. ఈ రేడియల్ టైర్స్ అనేవి ఒకసారి చూపించండి. రేడియల్ టైర్స్ అంటే మనకి ఈ హై పర్ఫార్మెన్స్ బైక్స్ లైక్ R15, 200 NS బైక్స్ కి ఈ టైర్స్ వస్తాయండి. ప్రీమియం ట్యూబ్లెస్ 2-wheeler టైర్స్ మాట ఇవి బేసిక్ గా మనకి రేడియల్ టైర్ అనేది యమహా వాడు మనకి FZ ఎప్పుడైతే లాంచ్ అయిందో MRF ని రిక్వెస్ట్ చేసి వాళ్ళ అగ్రిమెంట్ తో ఫస్ట్ లాంచ్ చేసిన రేడియల్ టైర్ ఇది. ఓకే, మన ఇండియాలో ఫస్ట్ రేడియల్ 2-wheeler టైర్ మాట ఇది. రెవ్స్ అంటారు, చాలా సక్సెస్ అయిందండి ఇది మనకి. దాని తర్వాత KTM అనేది లాంచ్ అయ్యాక స్లోగా మొత్తం బజాజ్ కూడా రేడియల్ టైర్స్ లోకి ట్రాన్సిషన్ అయింది. ఇప్పుడు 90% 150 cc అబవ్ వెహికల్స్ అన్ని రేడియల్ టైర్స్ లోనే వస్తాయి. ఓకే, మీకు రేడియల్ టైర్ కి నైలాన్ టైర్ కి బెనిఫిట్ ఏంటంటే రేడియల్ టైర్ అనేది మన టైర్ లోడ్ ఎక్కడన్నా సరే లోడ్ పడిందంటే ఈక్వల్ గా అబ్జర్వ్ చేసుకుంటుంది. మనకి దాంట్లో ఉండే స్టీల్ స్ట్రక్చర్ అంతా కూడా రౌండ్ గా రేడియల్ గా ఉంటుంది. దానివల్ల ఎక్కడ లోడ్ పట్టి ఈక్వల్ గా తీసుకొని కుషన్ ఎఫెక్ట్ ఉంటుంది. నార్మల్ టైర్ అయితే క్రాస్ ప్యాటర్న్ ఉంటుంది, బయాస్ అంటారు దాన్ని. ఇలా 45 degrees ప్యాటర్న్ ఉండడం వల్ల తీసుకుంటుంది, అది ఇంపాక్ట్ తీసుకుంటుంది, కానీ కొద్దిగా మన బాడీకి వెహికల్ కూడా వస్తుంది. ఇదేంటంటే 90% టైర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. హ్యాండ్లింగ్ అది బాగుంటుంది, కంఫర్టబుల్. రేడియల్ టైర్ అనేది ఎంత నెంబర్ నుంచి ఉంటుంది? అది మనకి స్టార్టింగ్ 140 సైజ్ అండి బ్యాక్, ఫ్రంట్ అయితే 110 సైజ్ అండి. 110 సైజ్ ఫ్రంట్ ఓన్లీ మన KTM వెహికల్ కి ఉంది ఫ్రంట్ ప్రస్తుతానికి ఫ్రంట్, కానీ బ్యాక్ మాత్రం FZs కి, R15s కి, MT15 కి మొత్తం 150 cc అబౌవ్ 25 bhp అదే హార్స్ పవర్ ఉన్న అబౌవ్ వెహికల్స్ అన్నిటికి రేడియల్ టైర్స్ వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 4-wheeler సెగ్మెంట్ వచ్చేటప్పటికి 2-wheeler లో ఇదేనండి, ఇంకేమైనా 2-wheeler లో అనేసరికి మనకి ఇక్కడ మనకి రాయల్ ఎన్ఫీల్డ్ సెగ్మెంట్ ఎక్కువ వెళ్తాయండి. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్కి వచ్చేసరికి ఈ టైర్స్ అన్ని రాయల్ ఎన్ఫీల్డ్ సెగ్మెంట్ సార్. ఓకే, ఇవి ఏంటంటే కొద్దిగా 19 inches 18 inches ఉంటాయి. రాయల్ ఎన్ఫీల్డ్ బేసిక్ గా వీల్ సైజ్ పెద్దది ఉంటుంది, మిగతావన్నీ 17 inches వరకు ఉంటాయి. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చేసి వీల్ సైజ్ పెద్దది ఉంటుంది అండ్ విత్ కూడా ఎక్కువ వస్తుంది. ఇవి కొద్దిగా రాయల్ ఎన్ఫీల్డ్ వెయిట్ అది కాయడానికి కొద్దిగా లోడ్ కెపాసిటీ ఎక్కువ ఉన్న టైర్లు. ఈ గ్రిప్స్ కూడా మీకు ఆఫ్ రోడింగ్ గ్రిప్స్ డిఫరెంట్ గ్రిప్స్ వస్తాయి. ఓకే, ఇది ఆఫ్ రోడింగ్ గ్రిప్ అంటే అడ్వెంచర్ బైక్స్ గా వేసుకోవచ్చు, లైక్ స్క్రామ్ కి, హిమాలయ్ అది. ఇవేమో మామూలు సిటీలో తిరిగే బుల్లెట్స్ కి అది ఫ్రంట్ అవి బ్యాక్ అండి. ఓకేనండి, మోస్ట్లీ అవే 2-wheeler లో ఎక్కువ. మనకి స్కూటర్స్ కూడా సేమ్ మీద ప్యాటర్న్స్ అనేవి. స్కూటర్స్కి వచ్చేసరికి ఇప్పుడు రీసెంట్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువ మనకి వెళ్తున్నాయండి. ఈ వాళ్ళకి ఎక్కువ డౌట్స్ ఉంటున్నాయి, మిగతా ఓల్డ్ మోడల్ అందుకే పెద్ద డౌట్స్ ఉండట్లేదు. MRF ఎక్కువ ఈ ప్యాటర్న్ దింపుతున్నాడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కి. సో దీనికి ఏంటంటే రోలింగ్ రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది, దానివల్ల మనకి ఎలక్ట్రిక్ వెహికల్ రేంజ్ బాగుంటుంది, బ్యాటరీ రేంజ్ బాగుంటుంది. మనకి ఎతర్ కానీ ఓలా కానీ OEM ఫిట్మెంట్ MRF ఇది వేస్తున్నాడు. ఈవెన్ చేతకు కూడా MRF కూడా వేస్తున్నాడు. అది వేరే TVS అంటే TVS బ్రాండ్ టైర్స్ ఉంటుంది కాబట్టి వేసుకున్నాడు, కానీ మనకి మోస్ట్ ఆఫ్ ద టైర్స్ ఈ సైజ్ ఎక్కువ ఈ సెగ్మెంట్ వెళ్తున్నాయి. లేదు అదర్ వేరే మొత్తం యాక్టివా యాక్సెస్ ఇవన్నీ ఈ సెగ్మెంట్స్ వస్తాయి సార్. సిమిలర్ టు 2-wheeler 125 cc లాగే జాపర్ అని, ఈ నైలో గ్రిప్ అని, ఆఫ్ రోడింగ్ అని ఒక టైరు అలా ఉంటాయి. సేమ్ 2-wheeler లాగే దీనికి కూడా అదే బైక్ లాగా వీటికి కూడా ప్యాటర్న్స్ ఉన్నాయి. ఓకేనండి, ఓకే, అదే. ఓకే గైస్, 2-wheeler సంబంధించి చూసారు కదండి. ఇప్పుడైతే 4-wheeler సెగ్మెంట్లో అయితే చూద్దాం. సో 4-wheelerలో ఏ టైప్స్ ఆఫ్ టైర్స్ మీ దగ్గర అవైలబుల్ ఉంటాయండి? అంటే నార్మల్ SUV కానీ లేదంటే మన వైజాగ్ సిటీ కార్స్ ఎక్కువ హ్యాచ్ బ్యాక్స్ అయితే
మన మారుతి 800 లేకపోతే ఆల్టో లేదా మనకి 1000 cc వరకు వచ్చే టైర్లో ఎంఆర్ఎఫ్ ZVTS అనేది ఎప్పటి నుంచి ఒక 10 years నుంచి ఉన్న నెంబర్ 1 బటన్ అండి. ఓకే, ఇది కంఫర్ట్ కమ్ టైర్ లైఫ్ వస్తుందండి. మన ఇండియన్ ఎకనామిక్ మైండ్ సెట్కి బెస్ట్ సూటబుల్ బడ్జెట్ కమ్ లైఫ్ టైర్ అండి. ఓకే, ఇది దాని తర్వాత వచ్చేసరికి మనకి హ్యాచ్ బ్యాక్లు స్విఫ్ట్ i20కి వచ్చేసరికి మనకి ZVTV ZLX అనేవి కూడా యాడ్ అయ్యింది. ఈ ZVTV అనేది ఏంటంటే ఎక్కువ కొద్ది మైలేజ్ ఓరియంటెడ్ బటన్. ZLX ఏంటంటే ప్రీమియం రేంజ్ అండి, మనకి కంఫర్ట్ ఉంటుంది, లైఫ్ వస్తుంది, అన్నీ వస్తాయండి. ZLX అనేది ప్రీమియం రేంజ్. ఏ కార్ టైర్ కూడా 6 years వారంటీ ఉంటుంది మనకి. మనకి ఈ కార్ టైర్ ZLX ఏంటంటే సాఫ్ట్ కాంపౌండింగ్ తో వస్తుంది, ఇదేంటంటే కొద్ది మీడియం కాంపౌండింగ్ తో వస్తుంది. దీనివల్ల ఇది మైలేజ్ బాగుంటుంది, ఇది మైలేజ్ కమ్ లైఫ్ కూడా వస్తుంది విత్ కంఫర్ట్. ఓకే, ఇది ప్రీమియం టైర్ సార్. ఓకే, అయితే ఈ ZLX వేరియంట్ కి ZVTV వేరియంట్ కి ఏంటంటే ఈ కాంపౌండ్ అనేది ఒక కాంపౌండింగ్ అనేది కొద్దిగా డిఫరెంట్ ఉంటుందండి. అంటే అది పర్పస్ బట్టి మారుస్తారు, క్వాలిటీ అంతా సేమ్ ఉంటుంది, రబ్బర్ అంత చిన్న కాంపౌండింగ్ డిఫరెన్స్ వల్ల ఇది మైలేజ్ ఓరియంటెడ్ టైర్, ఎక్కువ ట్రెడ్ వస్తుంది. ఇది ఏంటంటే కంఫర్ట్ అండ్ లైఫ్ ఓరియంటెడ్ టైర్. అది కాకుండా మనకి సెడాన్స్ వచ్చేసరికి సేమ్ ZVTV పెర్ఫిన్జా ZLX కూడా ఉంటుంది సార్. ఈ పెర్ఫిన్జా అనేది కొత్తగా యాడ్ అయింది ఈ సెగ్మెంట్కి వచ్చేసరికి. పెర్ఫిన్జా అనేది ఏంటంటే మనకి మెర్సిడెస్ OEM ఫిట్మెంట్ కోసం యూరోపియన్ స్టాండర్డ్స్కి మ్యాచ్ అయ్యేలాగా మన MRF ఇస్తే ఓన్లీ ఇండియన్ బ్రాండ్ యూరో స్టాండర్డ్స్కి మ్యాచ్ అయ్యేది. ఇది మ్యానుఫ్యాక్చర్ చేసి అదే 21 inches 19 inches సైజులో ఉండే ఫీచర్స్ని 16 inches 15 inches కూడా తీసుకొచ్చాడు అనమాట. ఓకే, ఇది బెస్ట్ ప్రైస్ టు వాల్యూ ఫర్ మనీ టైర్. ఇది వెర్నాకి మనకి లేదా సిటీలకి హోండా సిటీకి వాటికి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. సెడాన్ కార్స్ పెర్ఫిన్జా అనేది పెర్ఫిన్జా. ఓకే, MRF లో పెర్ఫిన్జా అనేది మంచి టైర్. ఇంకా ఇప్పుడు మనకి మిడ్ సైజ్ SUV కాంపాక్ట్ SUVs వస్తున్నాయి కదా. ఇంకా వాండరర్ అనేది మనకు ఫస్ట్ MRF లో లాంచ్ అయింది. బోత్ ఆఫ్ రోడింగ్ ఆన్ రోడింగ్ అన్నిటికీ సూట్ అయ్యే టైర్. ఇప్పుడు MRF వాండరర్ అనేది స్విఫ్ట్ కి వేసుకున్నాం అంటే ఏంటి అవుతుంది? స్విఫ్ట్ అనే సైజ్ లో ఉండదు సార్. వాండరర్ అనేది SUV, ఇంకా SUV సైజ్. మనకి కాంపాక్ట్ SUV మినిమం వెన్యూ నుంచి స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ వన్ వెన్యూ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ వాండరర్ లో టైప్స్ మాట. వాండరర్ లో కూడా మన పర్పస్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ తార్ తీసుకున్నారు అనుకోండి, ఫుల్ ఆఫ్ రోడింగ్ మోడ్ ఉంటుంది. అదే ఇన్ కేస్ మన సిటీ కూడా కావాలి, మన క్రాటా తీసుకున్నారు అనుకోండి, బోత్ ఆఫ్ రోడింగ్ ఆన్ రోడింగ్ కూడా కావాలి. సో ఈ వాండరర్ స్పోర్ట్ అనేది వేసుకోవచ్చు. ఇది మల్టీ టైరెంట్ టైర్ అండి. మల్టీ టైరెంట్ టైర్, కొద్దిగా హ్యాండ్లింగ్ అది ఎక్కువ ఉండి స్పోర్ట్ టైర్ మాట. సిటీ టైరే ప్లస్ ఆఫ్ రోడింగ్ కూడా వెళ్ళొచ్చు వాండరర్. ఇది క్రాటాకి వస్తుంది. ఇదేమో మనకి బ్రాజా ఉంది కదా, మారుతి బ్రాజా, దానికి వచ్చే టైర్ స్ట్రీట్. ఇదేంటంటే మళ్ళీ ఆ ZVTV లాగే మనకి ఎకో ట్రెడ్ అనేది కొంచెం మైలేజ్ ఎక్కువ వచ్చేలాగా మారుతి కూడా దానికి వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారంగా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఓకే, ఇందాక మీకు మెన్షన్ చేసినట్టు కంప్లీట్ ఆఫ్ రోడింగ్ టైర్ అండి. ఇది టార్క్ OEM ఫిట్మెంట్ ఇస్తున్నాడు. ఇది మీకు R18 సైజులో వస్తుంది. అండ్ ఇక్కడ ATN మెన్షన్ చేస్తుంటుందండి. ఇది ఆల్ టెరైన్ టైర్ ATN ఉంటే. ఓకే, ఇది మీకు ఆల్ టెరైన్ టైర్ R17 R18 నుంచి స్టార్ట్ అవుతాయండి. మనకి కార్లో 17 inches కూడా ఉంటాయి. మీకు ఆల్టర్నేటివ్గా వేరే వెహికల్స్కి 17 inches కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఓన్లీ దీనికి టార్క్ ఫిట్టింగ్ అని కాదు, కొద్ది ఇసుజు వెహికల్స్ ఉంటాయి వాటికి కూడా వేసుకోవచ్చు. ఓకే, అయితే కార్కి వచ్చేసరికి కూడా 6 years ఆఫ్ వారంటీ ఉంటుంది. మనకి అన్ని ఇన్స్టాలేషన్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయండి. వారంటీ అనేది ఎలా వర్తిస్తుంది? వారంటీ అనేసరికి ఏదన్నా ప్రీమియం బ్రాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్కి వేస్తుంది సార్. అన్లెస్ అని అంటే చిన్న బ్రాండ్స్, కొద్దిగా బీ గ్రేడ్ బ్రాండ్స్ ఉంటాయి కదండి, అవి ఏంటంటే అన్కండిషనల్ వారంటీ అని చెప్తే కానీ టైమ్ ఆఫ్ క్లెయిమింగ్ చాలా ఇబ్బంది పెడతారు. MRF ఏంటంటే ఓవరాల్ నెట్వర్క్ ఆఫ్ డీలర్షిప్స్ ఎక్కువ. మీరు ఎక్కడికి వెళ్తే సరే, ఇన్ఫాక్ట్ ఇక్కడ వారంటీ ప్రొసీజర్ చూడండి సరే, ఇది చూపించండి. అదేంటంటే మనకి MRF క్లియర్గా వెబ్సైట్లో మెన్షన్ చేస్తాడు. షోరూమ్లో పర్చేస్ చేసి మీరు ఆ బిల్తో హోల్ ఓవర్ ఇండియాలో ఏ షోరూమ్ కన్నా వెళ్ళి వారంటీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, బయట షాపుల్లో కొనేసి మీద షోరూమ్లో అలాగైతే అవ్వదు. మన ఇండియాలో ఎక్కడ వారంటీ క్లెయిమ్కి చెల్లుతుంది. ఏదన్నా MRF వరకు వెళ్ళి వారంటీ ఇన్స్పెక్షన్ అయ్యి మీకు కొత్త ప్రోడక్ట్ కానీ లేదా దానికి ఉన్న ఒకవేళ ఫిజికల్ డ్యామేజ్ ఏమైనా ఉంటే దాని రీజన్ కానీ మెన్షన్ చేసి మీకు ఓల్డ్ టైర్ కానీ ఇస్తాడు. 90% గుడ్ విల్ కోసం ఉంటే MRF కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం న్యూ టైరే పాస్ చేస్తాడు. ఓకే, అది మన MRFలో వారంటీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ బేసిక్గా 2 మేజర్ పాయింట్స్ అండి. ఎక్కడన్నా టైర్కి ఎయిర్ బబుల్స్లో వచ్చిన, లేయర్స్లో ఎయిర్ లాక్ అయిపోయి ఎయిర్ బబుల్లో పొంగిపోయినా, లేదా ఒక టైర్కి ఈ ఎడ్జెస్లో బీడింగ్స్ ఉంటాయి, ఈ బీడింగ్స్ ఏమన్నా లోడ్ ఎక్కువైపోయి డిస్టర్బ్ అయ్యి కట్ అయిపోయినా వాటికి మనకి MRF క్లెయిమ్ ఇస్తాడు. అది ఏమైనా ఫిజికల్ డ్యామేజ్ అయినా, ఫిజికల్ ఇంపాక్ట్ వల్ల రాళ్ళు గాజులు తగిలినా వాటికి ఇవ్వడం, పంచర్స్ అయినా ఇవ్వడం బేసిక్గా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకేనండి గైస్, చూసారు కదండి, ప్రజెంట్ అయితే మనం విశాఖపట్నం దొండపర్తిలో ఉన్న MRF ఎక్స్క్లూజివ్ షోరూమ్లో అయితే ఉండడం జరిగింది. ఈ షోరూంలో కొనుక్కున్నప్పుడు మాత్రమే మీకు ఈ వారంటీ క్లైమ్స్ ఇవన్నీ కూడా వర్తిస్తాయని అయితే చెప్పడం జరిగింది. ప్రైసులు కూడా మీకు కొన్ని విషయాల్లో అయితే చెప్పడం జరిగింది. ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు షోరూమ్ని అయితే విజిట్ చేయండి. సో మీకు టైర్కి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ పూర్తి స్థాయిలో ఇచ్చామని అనుకుంటున్నాం. సో వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్న. వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. నీలాట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం, థ్యాంక్ యూ.